ఇన్పుట్ చూడండి ఒకసారి గమనించండి మనకి వీడియోస్. హలో ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసి ఏంటి అంటే మనం డిజిటెక్కి సంబంధించి 3 యాక్సిస్ గింబల్ని మనం అన్బాక్సింగ్ చేసిన తర్వాత రివ్యూ ఏ విధంగా ఉందనేది చూద్దాము. సో దాంతోపాటు నార్మల్గా మనం మొబైల్ తోటి తీస్తే వీడియో అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది, అంతేకాకుండా మన గింబల్ తోటి తీస్తే ఏ విధంగా వస్తుందని కొన్ని షార్ట్స్ కూడా తీసాను అనమాట. సో ఈ లొకేషన్లో ఎక్సలెంట్గా వచ్చింది. సో మీరు వీడియో మధ్యలో చూపిస్తాను షార్ట్స్ ఏ విధంగా ఉందనేది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన డిజిటెక్కి సంబంధించి దీని ఓవరాల్గా రివ్యూ ఏ విధంగా ఉందనేది మీకు అండర్స్టాండింగ్ అనేది అవుతుంది అనమాట. సో గైస్, మళ్ళీ ఆలస్యం చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ బ్రాండ్ టెక్నాలజీ. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసి మనం డిజిటెక్కి సంబంధించి 3 యాక్సిస్ గింబల్ని మనం అన్బాక్సింగ్ చేసి చూద్దాము ఏ విధంగా ఉందనేది. సో మనం బాక్స్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి కొన్ని ఫీచర్స్ అయితే వాళ్ళు అక్కడ మెన్షన్ చేశారు. మనకి బాటమ్ సైడ్ కూడా మనకి ఈ విధంగా అయితే మనకి ఫోకస్ లెంత్ కానీ జూమ్ కంట్రోల్లో ఏ విధంగా ఉంటుందని మనకు ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా మనకి డిజిటెక్కి సంబంధించి గింబల్ మనకి పార్ట్స్ ఏ విధంగా ఉంటాయి, వాటి నేమ్స్ ఏంటి, ఏ విధంగా యూస్ చేయాలనే డైమెన్షన్స్ అనేటివి మనకి ఇన్ఫర్మేషన్ అనేది మనకి అక్కడ బ్యాక్ సైడ్ అయితే వాళ్ళు ఇచ్చారు. సో మనం బాక్స్ అయితే ఓపెన్ చేసి చూద్దాం మనం ఏ విధంగా ఉందనేది. సో బాక్స్ ఓపెన్ చేయగానే మరొక క్యారీ బ్యాగ్లో మనకి గింబల్ అనేది రావడం జరిగింది. సో దాంతోపాటు ఇంకా చూసుకుంటే మనకు ఒక క్యాప్షన్ అయితే ఇచ్చారు, డు నాట్ స్విచ్ ఆన్ ద గింబల్ వితౌట్ మాన్యువల్ బ్యాలెన్సింగ్. అంటే మనం మాన్యువల్ బ్యాలెన్సింగ్ లేకుండా గింబల్ని యూజ్ చేస్తే మనకి అది ప్రాబ్లం అవుతుందని వాళ్ళు క్యాప్షన్ అయితే ఇచ్చారు. సో దాంతోపాటు మనకి బ్యాలెన్సింగ్ ఏ విధంగా చేయాలని కూడా ఒక డయాగ్రామ్స్తో అయితే ఒక షీట్ అయితే ఇచ్చారనమాట. సో దాన్ని చూసి మనం బ్యాలెన్సింగ్ చేస్తే ఎగ్జాక్ట్ సెట్ అవుతుంది. నెక్స్ట్ మనకి యూఎస్బీ కేబుల్ అండ్ బ్యాగ్ క్యారీ చేసుకోవడానికి మనకు ఒక ట్యాగ్ కూడా ఇచ్చారు. సో మనం ఈ డిజిటెక్ బాక్స్ ఏదైతే ఉందో సో దీని అనేది మనం ఓపెన్ చేద్దాము. క్యారీ బ్యాగ్ లాగా ఇచ్చారైతే మనకి కేసు. సో కేసు ఓపెన్ చేయగానే మనకి లోపల గింబల్ అనేది ఉంది. మనకి పట్టుకోగానే క్వాలిటీ కూడా ఒక ప్రీమియం లుక్ అయితే ఉందన్నమాట. సో మనకి ఇక్కడ బ్రాండింగ్ అయితే ఇచ్చారు డిజిటెక్ అని. సో నెక్స్ట్ మనం గింబల్లో చూసుకుంటే మనకి డిజిటెక్ అని అక్కడ రాశారు. మనకి మూవింగ్ బటన్ ఏదైతే ఉందో బటన్స్ ఉన్నాయి, మనకి వాల్యూమ్ పవర్ బటన్ కూడా అయితే ఉందన్నమాట. సో మనకి ట్యాగ్ ఏదైతే ఉందో సో దాన్ని యూజ్ చేసి అయితే మనం బ్యాగ్ని క్యారీ చేసుకోవచ్చు. మనకి యూఎస్బీ కేబుల్ అయితే ఇచ్చారనమాట. సో యూఎస్బీ కేబుల్ యూజ్ చేసి మనం గింబల్కి అయితే ఛార్జింగ్ పవర్ ఇన్పుట్ అయితే ఇవ్వచ్చు అనమాట. సో మనకి ఇక్కడ డిజిటెక్ బ్రాండింగ్ అయితే ఉందన్నమాట. సో ఈ విధంగా మనకి గింబల్ అన్బాక్సింగ్ అయితే మనకి ఈ విధంగా ఉంది చూడడానికి లుక్ పర్ఫార్మెన్స్ అనేది. ఫ్రెండ్స్, గింబల్ అన్బాక్సింగ్ అయితే చూస్తారు కదా. సో ఇప్పుడు దీని సెటప్ మరియు రివ్యూ ఏ విధంగా ఉంటుంది అనేది అయితే మనం ఇప్పుడు చూద్దాము. మనం గింబల్ ఆన్ చేయకంటే ముందు ఏం చేయాలంటే ఆల్రెడీ మనం ఈ బ్యాలెన్సింగ్ ఏదైతే ఉంటుందో మనం ఈ బ్యాలెన్సింగ్ అనేది ఎగ్జాక్ట్ సెట్ చేసుకోవాలన్నమాట. సో ఈ బ్యాలెన్సింగ్ అనేది మనం ఎగ్జాక్ట్ సెట్ చేసుకున్న తర్వాత మనం గింబల్ని ఆన్ చేయాలి. సో గింబల్ని ఆన్ చేయగానే ఆటోమేటిక్గా మనకి మొబైల్ అనేది ఆటోమేటిక్గా స్టడీ మోడ్లోకి వచ్చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్, మనం గింబల్ ఆన్ చేసిన తర్వాత మనం జస్ట్ కంట్రోల్స్ ఏదైతే ఉంటుందో సో కంట్రోల్స్ ద్వారానే మనం మొబైల్ అనేది హ్యాండిల్ చేయాలి. సో అంతేగాని మనం మన చేతితో పట్టుకుని దీన్ని ఇటు అయితే మనం స్క్రోల్ చేయొద్దు. ఎందుకంటే ఆ విధంగా స్క్రోల్ చేస్తే మన గింబల్లో మోటార్ ఏదైతే ఉంటుందో సో మోటార్ అనేది పాడవుతుంది. ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ ఆప్షన్స్ని యూజ్ చేసి మాత్రమే మనం ఈ విధంగా సైడ్కి స్క్రోల్ చేస్తే మన గింబల్ ఆటోమేటిక్గా రొటేట్ అవుతుంది. సో మనం ఈ విధంగా లెఫ్ట్ సైడ్కి రొటేట్ చేస్తే లెఫ్ట్ సైడ్కి రొటేట్ అవుతుంది. ఒకవేళ డౌన్ సైడ్ చేస్తే మనకి అప్ అండ్ డౌన్ అవుతుంది. లేకపోతే మనం డౌన్ సైడ్ చేస్తే ఈ విధంగా మనకి గింబల్ అనేది ఆటోమేటిక్గా రొటేట్ అవుతుంది అనమాట. సో అంతేగాని మీరు ఏంటి అంటే మనకి చేతితో పట్టుకొని మన గింబల్ని అయితే కంట్రోల్ చేయొద్దు ఆన్ చేసిన తర్వాత. సో ఆన్ చేసిన తర్వాత మనకి బటన్స్ ఏవైతే ఉన్నాయి సో ఈ బటన్స్ని యూజ్ చేసి మాత్రమే మనం గింబల్ అనేది ఆపరేట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ గింబల్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఏంటి అంటే మనకి ఇక్కడ పవర్ ఇన్పుట్ బటన్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి గింబల్కి ఏదైతే ఉంటుందో సో గింబల్కి మనం పవర్ అనేది ఇక్కడ నుంచి ఇన్పుట్ చేయాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఏంటంటే మనకి అవుట్పుట్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మన మొబైల్కి ఒకవేళ పవర్ బ్యాంక్ లాగా కూడా దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. మన మొబైల్కి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ నుంచి. ఫ్రెండ్స్, మనకి ఇన్పుట్ వచ్చేసి ఏంటి అంటే మనం 2 to 3 అవర్స్ అనేది మనం ఛార్జింగ్ పెట్టామనుకోండి. సో మనకి అవుట్పుట్ వచ్చేసి మాక్సిమం ఒక 5 to 6 అవర్స్ వరకు అయితే మనకి గింబల్ అనేది వర్కింగ్ కండిషన్లో ఉంటుంది అనమాట. సో కాబట్టి మనం గింబల్ అయితే ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి బ్యాక్ సైడ్ అయితే ఒక క్యాప్చర్ బటన్ ఉంటుంది. మన మొబైల్ని వైఫైతో గింబల్కి కనెక్ట్ చేసినప్పుడు మాత్రమే మనకి బటన్స్ అనేవి వర్క్ అవుతాయి. సో మాన్యువల్గా ఇప్పుడైతే నేను కనెక్ట్ చేశాను అనమాట. సో జస్ట్ మొబైల్ని కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ అవుతున్నాయి సో వీటితో నేను దీన్ని ఒక షార్ట్స్ అయితే తీసి చూపిస్తాను అనమాట. సో జస్ట్ మనకి కంట్రోల్స్ ద్వారా అయితే మనం దీన్ని అయితే కంట్రోల్ చేయొచ్చు మాన్యువల్గా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే మన ఈ మోడ్ ఆప్షన్ ఉంది కదా. సో మోడ్ ఆప్షన్ని మనం డబుల్ క్లిక్ చేసామనుకోండి సో ఇది ఒక మోడ్కి సెట్ అవుతుంది అనమాట. సో అప్పుడు ఏంటి అంటే మనకి ఈ విధంగా బ్యాలెన్స్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఈ విధంగా మన గింబల్ని ఈ విధంగా రొటేట్ చేసినా సరే మనకి గింబల్ అనేది ఎగ్జాక్ట్ సెట్ అవుతుంది అనమాట. ఒకవేళ మీరు ముందరికి వెనకాలకి ఈ విధంగా హ్యాండిల్ చేసినా సరే ఆ మోడ్ అనేది కొద్దిగా వేరే వస్తుంది అనమాట.
సో మళ్ళీ ఒకసారి మీరు డబల్ క్లిక్ చేశారనుకోండి, సో ప్రీవియస్ మోడ్కి అది వెళ్ళిపోతుంది అనమాట. సో అప్పుడు మీకు బ్యాలెన్సింగ్ అనేది కొద్దిగా ఈ విధంగా ఉంటుంది అనమాట. సో అంటే కొద్దిగా హై మూమెంట్ అనేది కొద్దిగా వేరే ఉంటుంది అనమాట. మనం ఈ విధంగా పెట్టామనుకోండి ఈ విధంగా వస్తుంది. ఒకవేళ హైలో పెట్టామనుకోండి ఈ విధంగా మనకి మోడ్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. సో మిగతా చూసుకుంటే మనకి ఓవరాల్గా పర్ఫార్మెన్స్ అయితే నేను కొన్ని షార్ట్స్ చూపిస్తాను మనకి గింబల్తో. నేను ఇప్పుడు ఈ ప్లేస్ అవుతుందో సో ఈ ప్లేస్లో అయితే నేను కొన్ని షార్ట్స్ తీసాను అనమాట. నార్మల్ మొబైల్ తోటి కొన్ని షార్ట్స్ తీసాను, అంతేకాకుండా గింబల్ తోటి కూడా కొన్ని షార్ట్స్ అయితే తీసాను ఈ ప్లేస్లో వచ్చేసి. సో మీకు అవుట్పుట్ చూపిస్తాను మనకి నార్మల్ మొబైల్లో క్వాలిటీ ఏ విధంగా వస్తుంది, అంతేకాకుండా మనం గింబల్ యూజ్ చేసి తీసినప్పుడు మనకి అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది, రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏ విధంగా ఉందనేది మీరు గమనించవచ్చు మనకి అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది అనేది. సో ఈ విధంగా అయితే మనం గింబల్ని అయితే కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఎక్సలెంట్గా మీరు చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారనుకోండి మీ మొబైల్ యూజ్ చేసి, సో వాళ్ళకు కూడా మనకి గింబల్ అనేది ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది. సో ఓవరాల్గా మనకి గింబల్ పర్ఫార్మెన్స్ అయితే మనకి ఎక్సలెంట్గానే ఉంటుంది. సో మీకు ఇప్పుడు కొన్ని షార్ట్స్ చూపిస్తాను, ఆ షార్ట్స్ చూడండి. గింబల్ లేకుండా ఇప్పుడు నార్మల్గా మొబైల్ తోటి షూట్ చేస్తున్నాను అనమాట. గింబల్ నా దగ్గరనే ఉంది. సో ఇప్పుడు మొబైల్ అవుట్పుట్ చూడండి ఒకసారి ఏ విధంగా వస్తుంది అనేది. సో ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ అయితే నడుస్తున్నాను అనమాట. సో ఆ వ్యక్తి కూడా ముందర వీడియో తీసుకుంటూ వస్తున్నాడు. సో మీరు అవుట్పుట్ గమనించండి ఏ విధంగా వస్తుంది అనేది. సో నేను కొద్దిగా ఫాస్ట్గా పరిగెత్తుతున్నాను, మీరు అవుట్పుట్ గమనించండి. మనకి మొబైల్ షేకింగ్ అవుతుంది. సో అంతేకాకుండా మనకి కొద్దిగా వీడియో అవుట్పుట్ ఏదైతే ఉంటుందో మనకి అందులో కొద్దిగా డిస్టర్బెన్స్ అనేది వస్తుంది అనమాట. సో ఆ విధంగా మనకి ఇది మొబైల్ అవుట్పుట్ అనమాట. సో ఈ విధంగా కూడా ఒకసారి గింబల్ని పెట్టి చూపిస్తాను అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది అనేది. సో ఇది మనకి గింబల్ లేకుండా మన నార్మల్గా మొబైల్లో తీసిన అవుట్పుట్ అనమాట. సో అంటే మనకి కొద్దిగా షేకింగ్ అనేది ఖచ్చితంగా అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ అదే ఇప్పుడు నేను ఏ విధంగా అయితే వచ్చాను సో అదే విధంగా యాస్టీజ్ గింబల్లో అయితే తీస్తాము. సో అది అవుట్పుట్ ఏ విధంగా వస్తుందో మీరు గమనించండి, మీకే తెలుస్తుంది అనమాట రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏ విధంగా ఉందని. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే మొబైల్ని వచ్చేసి గింబల్కి కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు గింబల్లో అవుట్పుట్ ఏ విధంగా వస్తుందో మీరు అయితే చూడండి. సో ఇప్పుడు నార్మల్గా అయితే నేను నడుస్తున్నాను. సో బ్యాక్ సైడ్ ఈ విధంగా నడుస్తున్నాను. గింబల్లో అవుట్పుట్ ఏ విధంగా వస్తుందో చూడండి. సో దాంతోపాటు నేను కొద్దిగా మెల్లగా కూడా పరిగెత్తుతాను. సో ఇప్పుడు అవుట్పుట్ చూడండి ఒకసారి ఏ విధంగా వస్తుంది అనేది. సో నేను పరిగెత్తుతున్నాను, మీరు గింబల్ అవుట్పుట్ చూడండి ఒకసారి గమనించండి. మనకి వీడియో స్టేబుల్ ఏ విధంగా వస్తుంది, సో అంతేకాకుండా అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది అనేది మీరు గమనించండి. ఎగ్జాక్ట్ ఇంతకుముందు మన నార్మల్ వీడియోకి ఏ విధంగా వచ్చింది, ఇప్పుడు గింబల్తో మనం వీడియో షూట్ చేస్తున్నాం కదా, అవుట్పుట్ ఏ విధంగా వస్తుందో మీరు గమనించండి. సో ఆల్మోస్ట్ మీకు అర్థమైండొచ్చు మనకి గింబల్ ఆల్రెడీ స్టెబిలైజేషన్ ఏ విధంగా వస్తుంది అనేది. సో దీన్ని బట్టి మనకి గింబల్లో వీడియో తీస్తే అయితే మనకి స్టేబుల్గా అయితే వీడియో వస్తుంది అనమాట. సో అవుట్పుట్ కూడా మనకి ఎక్సలెంట్గానే ఉంది. సో మనం దీన్ని ఈ విధంగా లెఫ్ట్ రైట్ కూడా మనం స్క్రోల్ చేయొచ్చు, అంతేకాకుండా మనకి అప్ అండ్ డౌన్ కూడా స్క్రోల్ చేసి వీడియోని అయితే మనం తీయొచ్చు అనమాట. సో వీడియో అవుట్పుట్ మాత్రం మనకి ఎక్సలెంట్గానే వస్తుంది. సో ఇప్పుడు ఆల్రెడీ గింబల్ అయితే వేరే అతను అయితే కంట్రోల్ చేస్తున్నాడు. సో మాన్యువల్ మోడ్లోనే కంట్రోల్ చేస్తున్నాడు. సో మనకి అవుట్పుట్ మాత్రం ఎక్సలెంట్గానే వస్తుంది. సో ఇది మనకి గింబల్లో వచ్చేసి ఏంటి అంటే మనము నార్మల్ మొబైల్కి సంబంధించి అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది, అంతేకాకుండా మనకి గింబల్లో అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది అనేది రెండింటికి మధ్య డిఫరెన్స్ ఇదే. నేను పైకి ఇట్లా కనిపిస్తా కానీ చాలా సెన్సిటివ్ రా, నేను లోపల పరిచితుడు రా నువ్వు. ఇప్పుడైతే నేను గింబల్ని పట్టుకొని ఈ విధంగా అయితే ఫ్రంట్ కెమెరా నుంచి అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో మనకి ఈజీగా గింబల్ ఉంది కాబట్టి మనకి వీడియో అవుట్పుట్ కూడా బాగానే వస్తుంది. సో దాంతోపాటు ఏంటి అంటే మనకి కొద్దిగా
బ్లాగ్ చేస్తుంటారు కదా. సో బ్లాగ్ చేసే వాళ్ళకి కూడా ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి ఒకవేళ వీడియోస్ తీయాలనుకుంటే కూడా మనకి ఈ విధంగా అయితే సింపుల్గా అయితే తీయొచ్చు. మీరు అవుట్పుట్ గమనించండి, మనకి అవుట్పుట్ క్వాలిటీ ఏ విధంగా వస్తుంది అనేది. సో అవుట్పుట్ క్వాలిటీ గమనిస్తే మనకు అర్థమైపోతుంది. సో ఈజీగా సో మనకి ఈ విధంగా వైడ్ యాంగిల్లో వీడియోస్ తీసినా కూడా మనకి పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంటుంది. బట్ ఏంటి అంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది గింబల్ గురించి కాబట్టి. సో అవుట్పుట్ అయితే నేను నడుస్తున్నాను, మీకు అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది. ఆడియో వచ్చేసి కూడా నేను మొబైల్ నుంచే రికార్డ్ చేస్తున్నాను. సో మొబైల్కి కూడా ఎటువంటి మైక్ అయితే పెట్టలేదు. సో అవుట్పుట్ అయితే మీరు గమనించండి, మనకి వీడియో అవుట్పుట్ గమనించండి, మనకి ఆడియో అవుట్పుట్ కన్నా వీడియో అవుట్పుట్ ఏ విధంగా వస్తుందో మీరు గమనిస్తే మనకు అర్థమవుతుంది. సో మనం ఇప్పుడు దట్టమైన అడవిలో ఉన్నాము. సో ఇక్కడ నుంచి అయితే మనం గింబల్తో అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇది ఓవరాల్గా మనకి డిజిటెక్కి సంబంధించి 3 యాక్సిస్ గింబల్ అన్బాక్సింగ్ మరియు రివ్యూ అయితే ఇది అనమాట. సో దీంట్లో వచ్చేసి ఏంటి అంటే మనకి వాళ్ళు కింద పెట్టుకోవడానికి మనకి ట్రైపాడ్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు అనమాట. సో మనకి ట్రైపాడ్ ఇచ్చింటే బాగుండని నా ఒపీనియన్. సో దీన్ని ఒకవేళ మనం కింద పెట్టాలనుకుంటే ఈ విధంగా పెట్టొచ్చు. ఒకవేళ మన మొబైల్ వెయిట్ అనేది ఎక్కువగా ఉందనుకోండి, సో అది బ్యాలెన్స్ అవ్వదు కాబట్టి మనకి ట్రైపాడ్ అనేది ఖచ్చితంగా అవసరం. సో కాబట్టి మీరు ఒక మామూలుగా వేరే అమెజాన్లో కూడా మనకి ట్రైపాడ్స్ అనేది దొరుకుతుంది అనమాట. సో ఒకవేళ మీరు ఆ ట్రైపాడ్ కూడా పర్చేజ్ చేసుకోవాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, గింబల్ది మరియు ట్రైపాడ్ లింక్ అయితే ఇస్తాను. సో మీరు అక్కడ నుంచి అయితే పర్చేజ్ చేసుకోవచ్చు ఒకవేళ పర్చేజ్ చేసుకోవాలనుకుంటే. సో ఆల్రెడీ నేను వేరే ట్రైపాడ్ అయితే తీసుకున్నాను, మనకి కింద పెట్టుకోవడానికి ఎగ్జాక్ట్గా సెట్ అవ్వడానికి బ్యాలెన్సింగ్గా ఉంటుంది కాబట్టి. సో నేను వేరే ట్రైపాడ్ని అయితే తీసుకున్నాను, సో వేరే బుక్ చేశాను. సో ఆ ట్రైపాడ్ని మీకు కూడా సజెస్ట్ చేస్తాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఇది మనకి ఓవరాల్గా డిజిటెక్కి సంబంధించి 3 యాక్సిస్ గింబల్ అన్బాక్సింగ్ మరియు రివ్యూ అయితే ఇది అనమాట. సో మీ వీడియో కనుక ఖచ్చితంగా మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. సో అంతేకాకుండా మనకి ఇంకా ఇటువంటి అన్బాక్సింగ్ వీడియోస్ కానీ టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మన ఛానల్లో రావాలనుకుంటే కింద అనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. సో గైస్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సో అంటిల్ దెన్ దిస్ ఈజ్ సంతోష్ చారి సైనింగ్ ఆఫ్. జై హింద్. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ బ్రాండ్ టెక్నాలజీ.